హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఆప్షన్స్ గురించి మాట్లాడాం. ఆప్షన్ బేసిక్స్ కావచ్చు, లేకపోతే ఆప్షన్ గ్రీక్స్ కావచ్చు, గామా, వేగా, తీటా, వీటి గురించి మాట్లాడాం. ఈ వీడియోలో వచ్చేసరికి మనం స్వింగ్ ట్రేడ్ గురించి మాట్లాడతాం. స్వింగ్ ట్రేడ్ అంటే ఏంది, స్వింగ్ ట్రేడ్ అసలు ఎలా చేయాలి, ఇది ఎవరికి బాగా ఉపయోగపడింది, దీనికి క్యాపిటల్ ఎంత అవసరం, వీటన్నిటి గురించి మాట్లాడతాం. ఓకే, దీని తర్వాత మనం ఏంటంటే ఇంట్రాడే ఎలా చేయాలి, ఓకే, ఇంట్రాడేకి స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ట్యాప్ ట్రేడింగ్ అంటే ఏంది, వీటి గురించి మనం ఏంటంటే డీప్గా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు అసలు స్వింగ్ ట్రేడ్ అంటే ఏంది, ఓకే, అందరికీ చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి. ఈ స్వింగ్ ట్రేడ్ అంటే ఏంది, అసలు మనం ఇది ఎందుకు చేయాలి అని. ఓకే, ఈ స్వింగ్ ట్రేడ్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది మనం ఏంటంటే 1 month వరకు ఒక స్టాక్ని అనేది బై చేసి హోల్డ్ చేసేదాన్ని స్వింగ్ ట్రేడ్ అంటారు. అంటే ఏంటంటే మనకి స్ట్రెస్ అనేది ఎక్కువ లేకుండా తక్కువ స్ట్రెస్తో మనం ఏంటంటే సింపుల్గా మనీ ఎర్న్ చేసే విధానం ఏంటంటే ఇది ఒకటి స్వింగ్ ట్రేడ్. ఓకే, మనం ఏంటంటే స్కాల్పింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్రాడే చేసుకోవచ్చు. ఓకే, స్వింగ్ ట్రేడ్ ఎందుకు చేయాలని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే స్కాల్పింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇది ఇన్కమ్ అయితే, ఇంట్రాడే ఒక టైప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇంకా ఏంటంటే స్కాల్పింగ్ కావచ్చు, లేకపోతే ఇది ఇంట్రాడే కావచ్చు, అది ఏంది కొంతమంది కోసమే అది ఉపయోగపడింది. ఓకే, సపోజ్ ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏంది రిటైర్డ్ అయిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే వీళ్ళందరికీ ఏంటంటే 24 hours సిస్టమ్ ముందు కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండిద్ది. ఓకే, ప్లస్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉండిద్ది, ప్లస్ ఏంటంటే ఫ్యామిలీకి టైం ఇవ్వలేరు. సో వాళ్ళందరి కోసమే ఈ స్వింగ్ ట్రేడ్ అనేది ఉపయోగపడింది. ఓకే, ఎందుకంటే దీనిలో స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉండిద్ది. ఓకే, ఇది ఎలా చేయాలి, వీటి స్ట్రాటజీస్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఏంటంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనం వీటి గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తామో చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో క్యాపిటల్ ఎంత అవసరం, నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాం, ఇంకోటి స్టాక్స్ గురించి మాట్లాడతాం, టైం ఫ్రేమ్స్, ఇది చాలా ఇంపార్టెంట్, టైం ఫ్రేమ్స్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి సెటప్ ఫర్ స్వింగ్ ట్రేడ్. ఓకే, నేను ఏ సెటప్ వాడుతున్నాను వాటి గురించి చెప్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి క్యాపిటల్. మనం ఏంటంటే స్వింగ్ ట్రేడ్ అని మాట్లాడగానే అందరికీ ఏంటంటే మెయిన్ ఎవరికైనా ఎక్కువగా డౌట్ వచ్చేది ఏంటంటే దీనికి క్యాపిటల్ ఎంత అవసరం. ఓకే, అందరికీ ఇదే డౌట్ వచ్చింది. దీనికి వచ్చేసరికి మీకు 50K to 1 lakh అనేది అవసరం అయింది. స్వింగ్ ట్రేడ్కి వచ్చేసరికి 50K to 1 lakh అనేది క్యాపిటల్ అనేది అవసరం అయింది. ఓకే, ఇది చాలా ఎక్కువ, ఓకే ఇంత అవసరమా అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఎందుకంటే మీకు ఈ 50K to 1 lakh అనేది నా దృష్టిలో ఏంటంటే చాలా తక్కువ అమౌంటే. ఓకే, ఎందుకంటే చాలా మంది దగ్గర ఈ అమౌంట్ ఉండకపోవచ్చు. 50K to 1 lakh అనేది ఉండకపోవచ్చు. ఒక 10,000 లేకపోతే ఒక 20,000తో ట్రేడింగ్కి రావచ్చు. ఓకే, వాళ్ళకి ఏంటంటే ఇది క్యాపిటల్ అనేది చాలా ఎక్కువ అనిపించవచ్చు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీకు ఏంటంటే 50K to 1 lakh లేకపోతే మీరు ఏంటంటే ఈ స్వింగ్ ట్రేడ్కి చేయడం కూడా వేస్ట్. ఓకే, ఎందుకంటే దీంట్లో మ్యాక్సిమం మీకు ఏంటంటే రిటర్న్ వస్తే ఏంటంటే 10 to 20% మీకు మంత్లీ. ఓకే, మంత్లీ రిటర్న్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీకు యూట్యూబ్లో కావచ్చు, వాళ్ళందరూ ఏంటంటే మీకు చెప్పేది స్ట్రాటజీస్ కావచ్చు, లేకపోతే ఏంటంటే ట్రేడింగ్ గురించి చెప్తారు. ఓకే, దాంట్లో స్కాల్పింగ్ గురించి మాట్లాడతారు. దానిలో వచ్చేసరికి మీకు మీ క్యాపిటల్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. 10,000 చేస్తారు, 10,000తో 20,000, 20,000 నుంచి ₹1,00,000 ఇలా చూపిస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే స్కాల్పింగ్ అనేది వేరేది కంటెంట్, స్వింగ్ ట్రేడ్ అనేది వేరే పర్సన్స్ కోసం బాగా ఉపయోగపడింది. ఓకే, అంటే ఏంటంటే ఈ స్వింగ్ ట్రేడ్కి వచ్చేసరికి మినిమం 50 to 1 lakh అనేది ఎందుకు చెప్పానంటే మీకు సపోజ్ ఇప్పుడు మీకు 10,000 అని చెప్పొచ్చు. ఓకే, 10,000 అంటే దీనికి మ్యాక్సిమం మీరు మంత్లీ యావరేజ్ తీసుకుంటే ఒక 10% అనేది రిటర్న్ తీస్తారు అనుకోండి. ఓకే, 10% అంటే ₹1,000. ఓకే, ₹1,000 అనేది మీకు మంత్లీ మీరు అసలు ఏం చేయలేరు ₹1,000తో. సో దాని బదులు మీరు 10,000తో మీరు చేసే బదులు మీరు ఒక 5 months అనేది ఆగేసి ఒక 50,000తో మీరు ఏంటంటే స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మీకు ఒకవేళ 50,000తో స్టార్ట్ చేశారనుకోండి, మంత్లీ 5K అనేది మీరు రిటర్న్ తీయొచ్చు. అదే 1 lakhతో చేస్తే మంత్లీ 10K అనేది రిటర్న్ తీయొచ్చు, వితౌట్ రిస్క్. ఓకే, మీకు ఏంటంటే ట్రేడింగ్ చేస్తే మీకు దీనికి డబల్ రావచ్చు, లేకపోతే 50Kని 1 monthలోనే 1 lakh కావచ్చు, 10 lakh చేయొచ్చు. కానీ మీకు రిస్క్ లేకుండా సింపుల్గా చేయాలంటే మీకు ఏంటంటే ఇది తప్పదు. ఎందుకంటే మీకు రిటర్న్స్ కూడా తక్కువ ఉంటుంది. సపోజ్ మీకు మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, మీకు 5K అనేది చెప్పాను, 10K అని చెప్పాను. ఇక్కడ ట్రేడింగ్లో వచ్చేసరికి మనకి డబల్ వస్తుంది కదా అమౌంట్ అని మీకు డౌట్ రావచ్చు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ
మీరు సపోజ్ ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే 1 minute, సపోజ్ మీరు మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నారు. ఓకే, 1 minute. ఓకే, మ్యూచువల్ ఫండ్స్. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. ఓకే, ఎఫ్డి అన్నాడు. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఏంది, మీరు యాడ్స్ కావచ్చు లేకపోతే ఏదైనా చూసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో ఏమంటారంటే యాజ్ పర్ ది కండిషన్స్ మార్కెట్ రెగ్యులేషన్స్ ప్రకారం మీ మనీ అనేది ఏది తక్కువ అవ్వచ్చు లేకపోతే ఎక్కువ అవ్వచ్చు. మ్యూచువల్ ఫండ్స్ మ్యాక్సిమం ఇది రిటర్న్స్ వచ్చేసరికి 30-40% కూడా కొన్ని ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్. దానిలో మీకు ఏంటంటే ఒక మంచి మ్యూచువల్ ఫండ్ అనేది తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఇచ్చేది ఏంటంటే 12-15% అనేది ఇస్తారు. ఓకే, 10-12% మ్యాక్సిమం ఇచ్చేది. ఓకే, ఒక మంచి మ్యూచువల్ ఫండ్. ఓకే, 10-12% అనేది రిటర్న్ ఇచ్చేది మ్యూచువల్ ఫండ్స్. అదే ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చేసరికి మీకు ఎంత, ఫిక్స్డ్ డిపాజిట్ మీకు ఏంటంటే 6%, 6-7% మ్యాక్సిమం ఏది ఫిక్స్డ్ డిపాజిట్ చేయదు. ఇక్కడ వచ్చేసరికి మీకు ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ అనేది డబుల్ అవుతుంది. ఓకే, మీకేంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్లో 100%. ఓకే, 100% ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు ఏంటంటే 6-7% అని 6% అనుకోండి యావరేజ్గా. ఓకే, 6% అనేది ఎవ్రీ ఇయర్ మీకు ఏంటంటే 6% అనేది వచ్చింది 100%. ఓకే, మీకు ఏ కండిషన్స్ ఉందో ఏది ఉండదు, రిస్క్ మొత్తం తీసుకునేది ఏంటంటే వీళ్ళే తీసుకుంటారు, మనకి దాంతో సంబంధం లేదు. ఓకే, సో అందుకని మీకు ఏంటంటే ఈ 6% అనేది 100% మీకు ఏంటంటే వస్తుంది. అదే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో తీసుకున్నారు అనుకోండి మీకు 10-12%. ఇప్పుడు మార్కెట్ అనేది బాగా సెల్లింగ్ అనేది జరిగింది. ఓకే, బాగా పడిపోయింది మార్కెట్. ఓకే, ఈ 1 year మీరు పెట్టిన దగ్గర నుంచే మార్కెట్ అనేది బాగా పడిపోయింది. ఈ 1 yearలో మీకు ఏంది ఇక్కడ 10% అనేది రిటర్న్ ఇవ్వరు. ఓకే, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మీరు రిస్క్ తీసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ నుంచి మీకు ఏంటంటే మీ అమౌంట్ మైనస్లో కూడా వెళ్ళదు. సపోజ్ మీరు ఏంది 1 lakh పెట్టారు అనుకోండి. ఓకే, అదేంది 90,000 ఉండొచ్చు. ఓకే, మీరు ఒకవేళ ఏంది ఆ 1 yearలో మీరు ఏంటంటే విత్డ్రాల్ చేయాలంటే మీకు ఏంది అక్కడ రిటర్న్స్ అనేవి రావు. ఓకే, మీకు ఏంటంటే ఇంకా నెగిటివ్లో అనేది ఉండేది. సో అందుకని మీకు ఏంది ఫిక్స్డ్గా మీకు ఏంటంటే రిస్క్ లేకుండా నాకు ఏది రిస్క్ వద్దు, ఓకే నేను ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటే మీకేంటంటే ఈ స్వింగ్ ట్రేడ్ అనేది ఉపయోగపడింది. ఓకే, స్వింగ్ ట్రేడ్ అనేది ఉపయోగపడింది. ఓకే, ఇక్కడ ఏంది 100% ఏది మనీ వస్తాయి అంటే అది కండిషన్స్ అప్లై ఉంటుందండి. ఓకే, 100% వచ్చిందంటే యాజ్ కంపేర్ టు ట్రేడింగ్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. ఓకే, ఎందుకంటే ట్రేడింగ్లో వచ్చేసరికి స్కాల్పింగ్. ఓకే, ట్రేడింగ్ స్కాల్పింగ్ కావచ్చు ఇంట్రాడే, దానిలో వచ్చేసరికి రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు స్వింగ్ ట్రేడ్స్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్వింగ్ ట్రేడ్కి ఇంకా ఏంటంటే ఇది మామూలు ట్రేడింగ్కి ఓకే డిఫరెన్స్ ఏందో. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇక్కడ వరకు చూసాం. ఓకే, స్వింగ్ ట్రేడ్ కావచ్చు లేకపోతే ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాం. ఓకే, మీకు ఇక్కడ వరకు అర్థమైతే ఓకే మంచిది. ఒకవేళ అర్థం కాకపోతే ఇది ఎక్కడ అర్థం కాలేదు ఒక్కసారి మీరు ఏంటంటే కింద కామెంట్లో ఇది మెన్షన్ చేయండి. దాన్ని బట్టి మనం ఏంటంటే మీకు ఎక్కడ అర్థం కాలేదు ఏందో మీకు ఏంటంటే చెప్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు రిస్క్ మేనేజ్మెంట్ మీకు ఏంటంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్లో అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు ఆల్రెడీ అండి లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసాం. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ కావచ్చు లేకపోతే వీటన్నిటి గురించి మీకు చెప్పాను. మీకు ఏంటంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి మీకు ఏంటంటే చాలా టైప్స్ ఉంటాయి, కానీ మనం మెయిన్గా ఏంటంటే దీంట్లో మాట్లాడుకునేది ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఆల్రెడీ. ఓకే, మనం ఇది ఈ స్వింగ్ ట్రేడ్ చేసేటప్పుడు మీరు ఏంటంటే 1:2 రేషియో అనేది తీసుకోవాలి. మీకు ఆల్రెడీ ఈ రేషియోస్ వీటి గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ మీకు ఏంటంటే వీటి గురించి డిస్కస్ చేసాం. ఇది బేసిక్స్లోనే. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ ఏంది ఒకటి వచ్చేసరికి బిగ్ లాస్ ఉండిద్ది, ఇంకోటి వచ్చేసరికి ఏంది బిగ్ ప్రాఫిట్ ఉండిద్ది, ఇంకోటి వచ్చేసరికి స్మాల్ లాస్, ఇంకోటి స్మాల్ ప్రాఫిట్. ఓకే, మీకు ఏంటంటే ఇలా మీకు ఏంటంటే 4 quarters అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బిగ్ ప్రాఫిట్. అందరు ఏంటంటే దీనికోసమే ఇది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది అందరికి ఏంటంటే బిగ్ ప్రాఫిటే కావాలి, కానీ లాస్ అనేది ఎవరికి అవసరం లేదు. ఈ బిగ్ ప్రాఫిట్ కోసం అందరు ఏంటంటే బిగ్ లాసుల్లోకి వెళ్ళిపోతారు. ఓకే, అందరు ఈ బిగ్ ప్రాఫిట్స్ కోసం బిగ్ లాసుల్లోకి వెళ్తారు. మనకి ఇంకోటి ఏంది స్మాల్ ప్రాఫిట్స్ అంటే ఏంటంటే స్మాల్ ప్రాఫిట్స్ తీసుకుంటారు, ఇది బిగ్ లాస్ తీసుకుంటారు. అందరూ ఏంటంటే ట్రేడింగ్ చేసేటప్పుడు ఇదే చేస్తారు.
బిగ్ లాస్ తీసుకుంటారు, స్మాల్ ప్రాఫిట్ తీసుకుంటారు. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఇది స్టార్టింగ్లో నేను కూడా అదే చేసామండి. ఓకే, నేనేంటంటే సపోజ్ ఇప్పుడు ఒక 10,000తో చేశాను అనుకోండి. 10,000తో చేసేటప్పుడు ఒక 500 ఒక 1,000 రూపీస్ రాగానే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, అది మనం ఇది లాస్లోకి వెళ్ళింది అనుకోండి, 2,000 3,000కి పోయినా మీరు ఏంటంటే వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎందుకంటే అది రికవర్ అయ్యిద్ది అని వెయిట్ చేస్తూ ఉంటాం. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇది స్మాల్ ప్రాఫిట్స్ కోసం బిగ్ లాస్ అనేది తీసుకుంటాం. కానీ మనకి ఒకసారి ఇది అర్థమైన తర్వాత అప్పటికి మీరు ఏంటంటే ఇదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు అనుకోండి, మీరు ఏంటంటే ట్రేడింగ్ చేయడం అనేది వేస్ట్. ఎందుకంటే మనం ఎప్పుడైనా బిగ్ ప్రాఫిట్ అండ్ స్మాల్ లాస్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే మినిమం 1:2 రేషియో అనేది తీసుకుంటాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం స్వింగ్ ట్రేడ్ అనేది చేస్తున్నాం అనుకోండి. ఓకే, స్వింగ్ ట్రేడ్ చేసేటప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క స్టాక్ అనేది 100% హిట్ అవ్వాలని రూల్ లేదు. ఓకే, కొన్ని హిట్ అయితే కొన్ని స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి. దీంట్లో మ్యాక్సిమం నేను రిస్క్ వచ్చేసరికి 2% అనేది రిస్క్ తీసుకుంటాను. ఓకే, 2% రిస్క్ అంటే ఏంటంటే 1 lakhకి నాకేంటంటే 2% అంటే 2,000 రూపీస్ అనేది మ్యాక్సిమం నేను ఏంటంటే లాస్ అనేది అవుతాను. 2% అంటే 2,000. ఓకే, సో ఒకవేళ ప్రాఫిట్ తీసుకుంటే 5% అనేది ప్రాఫిట్ మినిమం. నేను 5% ప్రాఫిట్ వస్తేనే ఆ రిస్క్ అనేది తీసుకుంటాను. ఓకే, ఒకవేళ ఇప్పుడు నేను ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకోండి. ఓకే, స్వింగ్ ట్రేడ్ కోసం నేను ఈరోజు ఒక పొజిషన్ తీసుకోవాలంటే నాకు అక్కడ నుంచి 5% రిటర్న్ వచ్చింది అనిపిస్తేనే నేను ఏంటంటే ఆ పొజిషన్ అనేది తీసుకుంటాను. ఓకే, ఒకవేళ లేకపోతే నేను ఏంటంటే అది తీసుకోను. ఒకవేళ దానికన్నా ఎక్కువ రావచ్చు, లేకపోతే దానికన్నా తక్కువ రావచ్చు, అది తర్వాత. మ్యాక్సిమం రిస్క్ ఎంత నేను తీసుకునేది 2%. ఈ 2% కూడా మీకు ఎందుకంటే ఇక్కడ మనకి 5% అనేది ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ నేను 1:2 అనేది రేషియో అనేది రాశాను. ఇక్కడ 1:2.5 వచ్చింది కదా అనుకోవచ్చు. ఓకే, ఆ 0.5 అవన్నీ ఏంటంటే మీకు ఛార్జెస్ కావచ్చు, లేకపోతే వీటి గురించి మీరు పక్కన పెట్టుకోవచ్చు. ఆ 0.5 అనేది 1:2 అనేది తీసుకోండి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక 10 ట్రేడ్స్ అనేది తీసుకున్నారు అనుకోండి. ఓకే, 10 ట్రేడ్స్ తీసుకున్నారు, మీకు ఏంటంటే 6 అనేది లాస్ అయ్యారు. ఓకే, 4 సక్సెస్ అయ్యారు అనుకోండి. ఓకే, 4 సక్సెస్ అయితే మీకు 6 లాసెస్కి మీకు ఎంత లాస్ వచ్చింది. ఓకే, 2% అన్నా కాబట్టి మీకు ఎంత వచ్చింది, 6 2 12. ఓకే, అంటే ఏంటంటే మీకు మ్యాక్సిమం లాస్ వస్తే ఎంత వచ్చింది, 12,000. ఓకే, ఎందుకంటే పర్ స్టాక్ వచ్చేసరికి మనకి ఏంటంటే 2,000 లాస్ తీసుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం వస్తే 12,000 అనేది లాస్ వచ్చింది. అదే మనకి 4 అనేది సక్సెస్ అయినాయి అనుకోండి, అంటే నాకేంటంటే ఇక్కడ 20,000 అనేది ప్రాఫిట్ వస్తుంది. ఓకే, దీనికన్నా ఎక్కువ వచ్చింది, కానీ 0.5 అనేది మనం ఛార్జెస్ కావచ్చు వాటన్నిటికీ తీసేసాం. ఇక్కడికి వచ్చేసరికి మనకి అరౌండ్ 8% అనేది కన్ఫర్మ్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, అంటే 8,000, సారీ 8% కాదు, 8,000. ఓకే, అంటే 8%. మనం ఏంటంటే ఎంత వరస్ట్ చేసుకున్నా, ఎందుకంటే ఇప్పుడు మనం 5 ప్రాఫిట్ 5 లాస్ అనేది పెట్టుకోవచ్చు. కానీ నేను ఏంటంటే ఒకటి ఎక్కువ పెట్టుకున్నా నాకు ఏంటంటే ప్రాఫిట్లోనే ఉంటున్నాను. ఎందుకంటే నేను రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవుతున్నాను. మీకు ఆల్రెడీ ఏంటంటే లాస్ట్ వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రిస్క్ మేనేజ్మెంట్ కావచ్చు, మనీ మేనేజ్మెంట్ కావచ్చు, స్టాప్ లాస్ కావచ్చు, వీటన్నిటి గురించి. ఓకే, ఒకవేళ మీకు ఏంటంటే ఈ అర్థం కాకపోతే ఒకసారి ఏంటంటే ఆ వీడియోస్ అనేవి చూడండి. ఎందుకంటే మీకు ఆ వీడియోస్ అనేవి చూడకపోతే ఈ వీడియోస్ చూసినా మీకు ఏంటంటే ఉపయోగపడదు. ఓకే, మీకు అందుకే ఎందుకంటే బేసిక్స్ టు అడ్వాన్స్ సిరీస్ అనేది చేస్తున్నాను. ఓకే, మీకు ఆ బేసిక్ వీడియోస్ అనేవి వస్తే ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ సెలెక్షన్. ఓకే, స్టాక్ సెలెక్షన్ అనేది మీరు అక్కడ చూపిస్తాను. ఓకే, దీంట్లో కూడా మీకు ఏంటంటే స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. దీనిలో మనకు వచ్చేసరికి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ 8,000 to 10,000 స్టాక్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనం ఏంటంటే ప్రతి ఒక్క స్టాక్ చూడాలంటే మనం ప్రతి ఒక్క స్టాక్ చూడాల్సిన అవసరం లేదు. మనకేంటంటే గూగుల్లోకి వెళ్ళి నిఫ్టీ 50 స్టాక్స్ అనేవి కొట్టుకుంటే, ఓకే, నిఫ్టీ 50 కావచ్చు, లేకపోతే నిఫ్టీ 100 స్టాక్స్ అనేవి కొట్టండి. ఓకే, నేనైతే నిఫ్టీ 100 స్టాక్స్ తీసుకున్నాను. నిఫ్టీ 100 స్టాక్స్ అనేది గూగుల్లో టైప్ చేస్తే మీకు ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్తారు. ఎన్ఎస్సి వెబ్సైట్లో మీకు ఏంటంటే మన ఇండియాలో ఉన్న టాప్ 100 స్టాక్స్ మొత్తం మీకు ఏంటంటే వస్తాయి. ఓకే, ఆ స్టాక్స్ వరకు మీ రేడియోలో అనేది ఎప్పుడు ఉండాలి, ఎందుకంటే మీకు సాటర్డే అండ్ సండే వస్తాయి. ఓకే, ఆ రోజు మీరు ఏంటంటే ఈ 100 స్టాక్స్ అనేది అనాలిసిస్ అనేది చేయాలి. ఎందుకంటే నేను ప్రతి సాటర్డే అండ్ సండే నేను ఏంటంటే ఈ 100 స్టాక్స్ అనేవి అనాలిసిస్ చేసుకుంటాను అండ్ అలర్ట్స్ అనేవి పెట్టుకుంటాను. ఓకే, ఈ అలర్ట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మీరు ఒకవేళ ట్రేడింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను అనుకోండి, నాకు మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఓకే జాబ్ ఉండిద్ది. ఓకే, కొంతమందికి సాటర్డే కూడా ఉండొచ్చు. ఓకే,
సాటర్డే కూడా ఉంది అనుకోండి, సండే ఒక్కరోజే ఉంది. సో నేనేంటంటే ఈ 6 రోజులు, ఓకే, సపోజ్ మనం ఏంటంటే సాటర్డే కూడా ఉంది అనుకుందాం, ఈ 6 రోజులు నేనేంది ప్రతిరోజు ఇది చూడాలి, ఇది మనం జాబ్ చేసేటప్పుడు ఈ స్టాక్స్ ఈ అనాలిసిస్ అనేది చేయలేం. సో అందుకని నేనేం చేస్తానంటే సండే నేనేంటంటే అలర్ట్స్ అనేవి పెట్టుకుంటాను. ఓకే, సండే అలర్ట్స్ పెట్టుకుంటే నాకు వర్కింగ్ డేస్లో సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక స్టాక్ అనేది మూవ్ అవుతుంది అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి రిలయన్స్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు సపోజ్ రిలయన్స్ కావచ్చు, లేకపోతే టాటా మోటార్స్. ఓకే, నేనేంటంటే అలర్ట్ అనేది పెట్టుకుంటాను. ఓకే, సపోజ్ ఇది ఒక 1200 దగ్గరకు వచ్చినప్పుడు నాకేంది అలర్ట్ అనేది వచ్చింది. ఓకే, అక్కడ నేను ఏంటంటే బై అనేది పెట్టుకుంటాను. సో ఇప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు మనకేంటంటే ఫోన్స్ అనేవి ఎలా ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, ఏ జాబ్ చేసినా మీకు ఏంటంటే ఫోన్స్ అనేవి ఎలా ఉంటాయి. ఓకే, సో మీకు ఏంటంటే అలర్ట్ వచ్చినప్పుడు జస్ట్ మీ అకౌంట్లో ఉన్న మనీ పెట్టి మీరు జస్ట్ బై చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మీరేంది అనాలిసిస్ చేయాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. అలర్ట్ వచ్చినా మీరు ఏంటంటే బై చేసుకోవచ్చు, స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏంటంటే ఈ స్టాక్ అనేది అనాలిసిస్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఓకే, మీకు అంత పెద్ద కష్టం అనేది అనిపించదు. నెక్స్ట్ సేమ్ టాటా మోటార్స్ కూడా అంతే. మీకు ఏంటంటే అలర్ట్ వచ్చింది అనుకోండి, అలర్ట్ రాగానే మీరు ఏంటంటే బై చేసుకుంటారు. ఓకే, ఈ అలర్ట్స్ ఎలా పెట్టుకోవాలి ఏందని మీకు ఏంటంటే చూపిస్తాను. ఓకే, ఇది మెయిన్ ఏంటంటే జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ స్వింగ్ ట్రేడ్ అనేది. ఓకే, ఎందుకంటే మీకు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఏది చేసినా మీకు ఏంటంటే తక్కువ రిటర్న్స్ అనేవి వస్తాయి. మనకి కొంచెం ఎక్కువ రిటర్న్స్. ఓకే, నాకు కొంచెం స్టాక్ మార్కెట్ గురించి తెలియాలి, ఓకే, నేను స్టార్టింగ్లోనే ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే ఈ స్వింగ్ ట్రేడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టైం ఫ్రేమ్స్ గురించి మాట్లాడదాం. ఓకే, టైం ఫ్రేమ్స్ మీకు ఆల్రెడీ ఏంటంటే లాస్ట్ వీడియోస్లో మీకు ఏంటంటే ఈ టైం ఫ్రేమ్స్ గురించి కూడా చెప్పాను. ఓకే, మీరు ఏ టైం ఫ్రేమ్స్లో చేయాలి, లేకపోతే మనకి ఇంట్రాడే ఏ టైం ఫ్రేమ్లో చేయాలి, స్వింగ్ ట్రేడ్ ఏ టైం ఫ్రేమో, లేకపోతే ఇంకా ఏమున్నాయి ఇన్వెస్ట్మెంట్ ఏ టైం ఫ్రేము, వీటి అన్నిటి గురించి మీకు ఏంటంటే చెప్పాను. ఈ టైం ఫ్రేమ్స్లో వచ్చేసరికి ఫస్ట్ మనకి ఏంటంటే స్వింగ్ ట్రేడ్కి వచ్చేసరికి ఫస్ట్ మనం ఏంటంటే వీక్లీ. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్, నెక్స్ట్ డైలీ, నెక్స్ట్ వచ్చేసరికి 1 hour or 4 hours. ఓకే, 1 hour, నెక్స్ట్ వచ్చేసరికి 30 minutes. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మీరు ఏంటంటే ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఓకే, అంటే ఏంటంటే మార్కెట్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, సపోజ్ మీకు ఏంటంటే ట్రెండ్ కావచ్చు, లేకపోతే డైరెక్షన్ అనుకోండి. ఓకే, ట్రెండ్ కాదు డైరెక్షన్ అనుకోండి. అంటే ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు ఆ స్టాక్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుందో చెక్ చేసుకుంటారు. సపోజ్ ఇప్పుడు టాటా మోటార్స్ తీసుకున్నాను అనుకోండి. టాటా మోటార్స్లో నాకు వీక్లీగా బయింగ్కి వెళ్తుందా లేకపోతే సెల్లింగ్కి వెళ్తుందా. ఆల్రెడీ మనం ఈ అన్ని లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావచ్చు, లేకపోతే ట్రెండ్ లైన్స్ కావచ్చు, లేకపోతే స్టాక్స్ ఎలా అనాలిసిస్ చేయాలి, వీటన్నిటి గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో వీక్లీ మనం వీక్లీ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఫస్ట్ మనం చెక్ చేసుకుంటాం. ఓకే, ఇది ఎలా చెక్ చేయాలి నెక్స్ట్ మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో మీరు ట్రెండ్ చెక్ చేసుకుంటారు. ఓకే, ఈ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉందా లేకపోతే డౌన్ ట్రెండ్లో ఉందా. ఓకే, ఇది చెక్ చేసుకుంటారు. మార్కెట్ అనేది ఫస్ట్ ఆ స్టాక్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా. నెక్స్ట్ వచ్చేసరికి అవర్లీ టైం ఫ్రేమ్లో మనం అవర్లీ టైం ఫ్రేమ్లో కూడా మనం ఎక్కడ మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా కోసం. ఓకే, చూసుకుంటాం. ఓకే, లేకపోతే 1 hour టైం ఫ్రేమ్లో మనం ప్యాటర్న్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఎదుగుతాం. 30 minutesలో మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేవి ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఈ 30 minutesలో ఎందుకంటే మీకు స్టాప్ లాస్ కావచ్చు, లేకపోతే ఎంట్రీ పొజిషన్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి 30 minutes టైం ఫ్రేమ్లో. ఓకే, ఇవి వచ్చేసరికి మీకు టైం ఫ్రేమ్స్. ఓకే, టైం ఫ్రేమ్స్ అనేది అర్థమైనా. నెక్స్ట్ వచ్చేసరికి సెటప్. ఓకే, ఈ సెటప్ అనేది మీకు అక్కడ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ వరకు అయింది కదా. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా మీకు మనకి ఈ చార్ట్స్లో మీకు చూపిస్తాం. ఓకే, ఎందుకంటే మీకు చార్ట్స్లో చూపించాం అనుకోండి, చార్ట్స్లో చూపిస్తే ఇంకా మీకు సింపుల్గా ఉంటుంది యాజ్ కంపేర్ టు మీకు ఇప్పుడు రఫ్గా మీకు ఇక్కడ చెప్పాను అనుకోండి, దీంతో పోల్చుకుంటే అక్కడ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం చార్ట్స్ అనేవి ఓపెన్ చేసాం. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి నిఫ్టీ కావచ్చు, లేకపోతే ఎన్ఐటీ, లేకపోతే భారత్ ఎయిర్టెల్, లేకపోతే ఇలాంటి మీకు చాలా స్టాక్స్ అనేవి ఉంటాయి. ఓకే,
ఈ అన్ని స్టాక్స్లో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఏంది స్టాక్స్ అని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను ఏది నిఫ్టీ 50లో వెళ్ళండి టాప్ ఏది ఎన్ఎస్సి వెబ్సైట్లో మీకు ఏంటంటే టాప్ 100 స్టాక్స్ కొట్టి వచ్చేస్తాయి. ఓకే, అక్కడ మీకు ఏంటంటే స్టాక్ సెలెక్షన్ అనేది అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనం ఇది టైం ఫ్రేమ్స్ అనేవి మాట్లాడుతున్నాం. ఓకే, సపోజ్ ఏంటంటే మీకు ఏదో ఒక స్టాక్ అనేది తీసుకోండి. ఓకే, ఇదిగోండి మీకు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చార్ట్ అనేది ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్ అనేది ఓపెన్ చేసాం అనుకోండి. మీకు ఇది కాకపోతే లేకపోతే వేరేది ఏ స్టాక్ అయినా తీసుకోండి. ఓకే, ఇప్పుడు అదే తీసుకోవాలని మీకు రూల్ ఏం లేదు, మీరు ఏ స్టాక్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సపోజ్ మీకు ఏంటంటే ఇక్కడ ఇదిగోండి రిలయన్స్ అనేది ఓపెన్ చేశాను. ఫస్ట్ ఏంటంటే నేను స్వింగ్ ట్రేడ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాను వీక్లీ టైం ఫ్రేమ్ అనేది ఓపెన్ చేసుకుంటాను. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మీకు ఏంటంటే ఇదిగోండి ఇవన్నీ మీకు ఏంటంటే క్లోజ్ చేసేస్తాను. 1 minute. ఫస్ట్ వచ్చేసరికి నాకేంది వీక్లీ టైం ఫ్రేమ్లో ఏం లేవు అనుకోండి, జస్ట్ ఏంటంటే ఇక్కడ చార్ట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి డ్రా చేసుకుంటాను. ఓకే, ఎక్కడ సపోర్ట్ ఉంది ఎక్కడ రెసిస్టెంట్ ఉందో ఫస్ట్ నేను ఏంటంటే డ్రా చేసుకుంటాను. 1 minute ఇవన్నీ క్లియర్ చేసేద్దాం. ఓకే, మొత్తం క్లియర్ చేసాం. సో ఇప్పుడు నేనేంటంటే ఇన్వర్స్ ఏది స్వింగ్ ట్రేడ్కి తీసుకోవాలనుకోండి, ఫస్ట్ నేనేంటంటే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకుంటాను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడికి వచ్చేసరికి మనకేంటంటే ఇక్కడ ఒక రెసిస్టెంట్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఉంది. సో ఇప్పుడు నా అనాలిసిస్ ప్రకారం వీక్లీ టైం ఫ్రేమ్లో నాకేంటంటే ఈ హై అనేది బ్రేక్ అయింది అనుకోండి. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా 1314 కావచ్చు, 1315 ఈ హై బ్రేక్ అయితే నేనేంటంటే బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. ఓకే, సో అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక అలర్ట్ అనేది పెట్టుకుంటాను. ఓకే, 1325 దగ్గర ఇది నాకేంటంటే ఇది దాటితే నేను ఏంటంటే బయింగ్ అనేది ప్లే చేసుకున్నాను. ఎక్కడ వరకు ఇదిగోండి ఈ టాప్ వరకు. ఓకే, నాకేంటంటే 1 monthలో ఈ టాప్ వరకు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ నా 5% అనేది వస్తే నేను ఏంటంటే ఎగ్జిట్ అయిపోతాను. నాకేంటంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదంతా ఏంటంటే నాకు గ్యాప్ ఉంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ సెల్లర్స్ అనే వాళ్ళు రెడీగా ఉన్నారు. అప్పటి వరకు నాకేంటంటే బయింగ్ ఆప్షన్ అనేది ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఇలా అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే, మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి మనం డ్రా చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనం ఏంటంటే ట్రెండ్ ఎలా ఉందో చూసుకుంటాం. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు ఏంటంటే జస్ట్ ఒక జోన్లో అనేది ఉంది. సో ఈ జోన్ అనేది బ్రేక్ అయితే మనకి మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, యాజ్ కంపేర్ టు ఇది మిగతా స్టాక్స్. ఓకే, వేరే స్టాక్ కూడా మీకు ఏంటంటే చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, ఇది బ్రేక్ అయితే నేను ఏంటంటే ప్లాన్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాదేంటంటే ఎంట్రీ లెవెల్ అనేది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇది బ్రేక్ అయితే నాకేంది ఇక్కడ ఉన్న సెల్లర్స్ మొత్తం ఏంటంటే బయర్స్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండిద్ది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి మేజర్ సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది ఎక్కడ లేదు. ఓకే, సో మేజర్ సెల్లింగ్ అనేది ఎక్కడ లేనప్పుడు నాకేంది నెక్స్ట్ సెల్లింగ్ బాగా ఎక్కడ జరిగే ఛాన్స్ ఉంది తీసుకోండి 1500 లేకపోతే 1520 ఈ ప్లేస్లో నాకేంది ఎక్కువ సెల్లింగ్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అప్పుడు వరకు నేను ఏంటంటే హోల్డ్ చేసుకుంటాను. ఒకవేళ ఇది హైలో బ్రేక్ అయినప్పుడు నేను బై చేస్తే. నెక్స్ట్ వచ్చేసరికి నాకేంది 4 hours కావచ్చు లేకపోతే 1 hourలో మళ్ళీ ఎక్కడైనా బయింగ్ క్యాండిల్స్ అనేవి కనిపిస్తున్నాయో నేను చెక్ చేసుకుంటాను. లేకపోతే ఏంటంటే చిన్న చిన్న సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటాను. అక్కడ నేను ఏంటంటే అలర్ట్స్ అనేవి పెట్టుకుంటాను. ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఎక్కువ సార్లు ఎక్కడైనా రిజెక్ట్ అయింది అనుకోండి. సపోజ్ ఏంటంటే ఇదిగోండి ఇది ఒక ప్లేస్ ఉంది. ఓకే, 1370. ఓకే, ఈ ప్లేస్లో నేను ఏంటంటే ఇంకో అలర్ట్ పెట్టుకుంటాను. ఓకే, సో దీన్ని బట్టి ఏంటంటే ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి. ఓకే, ఇది బ్రేక్ అయితే నేను ఏంటంటే బయింగ్ అనేది తీసుకుంటాను. ఓకే, ఇది వచ్చేసరికి ఫస్ట్ అలర్ట్. సో ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, నేను నా స్టాప్ లాస్ తెచ్చేసి ఈ మధ్యలో పెట్టుకుంటాను. ఓకే, ఎంట్రీ ప్లేస్లో పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు అక్కడ నుంచి లాస్ అనేది తీసుకోవాల్సిన నాకు అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంత రిస్క్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయితే మళ్ళీ సెల్లింగ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఇంకో అలర్ట్ అనేది పెట్టుకుంటాను. ఓకే, సో ఈ అలర్ట్ దాటింది అనుకోండి, నా స్టాప్ లాస్ తెచ్చేసి నేను ఈ మధ్యలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇది బ్రేక్ అయితే మాక్సిమం ఏంటంటే ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్ళాలి. ఒకవేళ రివర్స్ అయింది అనుకోండి, నేను ఎగ్జిట్ అయిపోతాను. ఇది ఎంట్రీ పాయింట్లో అయినా మినిమం ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే నాకు మినిమం లాస్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, 2% లాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ సెల్లింగ్ జరిగింది అనుకోండి ఈ ప్లేసుల్లో, ఎందుకంటే ఏంటంటే చిన్న చిన్న రెసిస్టెన్స్ ఉంటాయి, అవి కొన్ని పవర్ఫుల్గా ఉండొచ్చు. సో అక్కడ నుంచి ఎక్కువ సెల్లర్స్ అనేది ఎఫెక్ట్ అయింది అనుకోండి, మనకేంటంటే స్టాక్లో బాగా సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని నేను ఏంటంటే ఆ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో అందుకని నేను ఏంటంటే ఇక్కడ ఇంకో అలర్ట్ పెట్టుకుంటాను. మీకు ఏంటంటే
ఇక్కడ ఏంది స్క్రీన్ ముందే ఉంటే మనం ఏంది ఇన్ని అలర్ట్స్ పెట్టుకుంటూ ఉండాలంటే మీకు అవసరం లేదు. ఓకే, జస్ట్ అలర్ట్ పెట్టుకునేది అప్పుడు మీకు యాడ్ అలర్ట్ కొట్టారు కదా, ఇక్కడ యాడ్ నోట్ అని కొట్టండి. సపోజ్ నేనేందంటే ఇక్కడ ఏంది, సపోజ్ ఇక్కడ బై అని పెట్టాను అనుకోండి, మీరు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. ఇప్పుడు నేనేందంటే బై ఎట్ దిస్ ప్లేస్ అని పెట్టుకుంటాను. ఓకే ఓకే, ఇప్పుడు నాకేందంటే అలర్ట్ వచ్చినప్పుడు ఇదిగోండి, ఇది 1387, ఓకే 1385 ఇది 7.5 దగ్గర నాకేంటంటే అలర్ట్ వచ్చినప్పుడు బై ఎట్ దిస్ ప్లేస్ అనేది వచ్చింది నాకు. ఓకే, అంటే ఏంటంటే నేను ఆ ప్లేస్లో బై చేసుకోవాలి అని అర్థం. ఓకే, ఇలా మీకు ఏంటంటే ఇలా అలర్ట్స్ అనేవి మీరు ఏంది పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకుంటే మీకు ఏంటంటే సింపుల్గా ఉంటుంది. మీరు ఏంటంటే 24 hours దీని ముందు కూర్చోవాల్సిన పని లేదు. ఓకే, ఇలా మీకు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి 30 minutes టైం ఫ్రేమ్లో మీరు ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మీకు ఏంది ఇప్పుడు కంటిన్యూషన్గా ఇక్కడ బయింగ్ వస్తూ ఉంది అనుకోండి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో మీకు అర్థం కాదు. ఓకే, సపోజ్ ఈ మధ్యలో వచ్చింది అనుకోండి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో మీకు అర్థం కాదు. సో ఇలా మీకు ఏంటంటే పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఈ ప్లేస్లో మీరు ఏంటంటే ఎంట్రీస్ అనేది తీసుకుంటారు. ఓకే, మీకు ఆల్రెడీ పుల్ బ్యాక్స్ కావచ్చు, లేకపోతే వాటి గురించి ఆల్రెడీ చెప్పాను. ఓకే, దాని ప్రకారం మీరు ఏంది ఈ 30 minutes టైం ఫ్రేమ్లో వాటిలో మీరు ఏంటంటే ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి వచ్చేసరికి టైం ఫ్రేమ్ ఇక్కడ వరకు అర్థమైపోతే ఇప్పుడు మనం వచ్చేసరికి సెటప్ గురించి మాట్లాడదాం. ఓకే, మీకేంది ఇక్కడ వరకు బాగానే ఉంది అనుకుంటారు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ సెటప్ ఎలా చేయాలి ఏంటంటే మీకు ఏంటంటే అందరికీ ఏంది ఇప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ చూడంగానే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఏంటంటే నాకు సింపుల్గా అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు చూడంగానే ఏంటంటే అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అలా అర్థం అవ్వాలని రూల్ లేదు. ఓకే, సో అందుకని మనం ఏంటంటే ఇండికేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి నేను యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కువ ఇండికేటర్స్ అనేవి యూజ్ చేయను. నేను ఏంటంటే కొన్ని యూజ్ చేసేది అది ఏంటంటే పర్ఫెక్ట్గా ఏంటంటే యూజ్ చేసుకుంటాను. ఒకటి వచ్చేసరికి మూవింగ్ యావరేజ్. ఓకే, మూవింగ్ యావరేజ్లో మీకు ఏంది అందరికీ తెలుసు, నేనేంటంటే 915 అనేది వాడతాను. ఇది ఆల్రెడీ మీకు ఇది ఎలా వాడాలి ఏంది మీకు ఏంటంటే ఆల్రెడీ దాని మీద వీడియో అనేది చేశాను. మీరు ఒకవేళ చూడబోతే ఆ వీడియో అనేది చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను 915 అనేది పెట్టుకున్నాను. ఓకే, ఈఎంఐ ఇది ఎందుకు పెడతాం ఏందో మీకు ఈఎంఐ అంటే ఏంది ఇదన్నీ ఏంటంటే అందరికీ తెలుసు. ఓకే, ఈఎంఐ అంటే ఏంది మూవింగ్ యావరేజ్ అంటే మన ఇప్పుడు 9 పెట్టా అంటే ఈ 9 క్యాండిల్స్ యావరేజ్ వచ్చేసరికి ఈ లైన్ వచ్చింది, ఈ రెడ్ లైన్ వచ్చేసరికి ఈ 15 క్యాండిల్స్ యావరేజ్ అనేది ఈ రెడ్ లైన్ అనేది వచ్చింది. ఓకే, దాన్ని మూవింగ్ యావరేజ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ అనేది వాడతాం. ఓకే, సూపర్ ట్రెండ్లో కూడా మీరు ఏంటంటే చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, నేను వచ్చేసరికి 10 and 2 అనేది వాడతాను. ఓకే, ఫ్యాక్టర్ వచ్చేసరికి 2కి నేను ఏంటంటే చేంజ్ చేసుకుంటాను. లెంత్ వచ్చేసరికి 10 ఉంచుకుంటాను. ఓకే, దీనివల్ల నాకేంటంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే మనం బయింగ్ అనేది ఇదిగోండి నాదేంటంటే ఇంతే ఉండేది. నెక్స్ట్ ఏంటంటే వాల్యూమ్స్ అనేది యాడ్ చేసుకుంటాను. వాల్యూమ్స్ అనేవి మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏందో ఆల్రెడీ మీకు ఏంటంటే దాని మీద వీడియో అనేది చేశాను. ఒకవేళ అది చూడకపోయినా మీకు ఏంటంటే ఆ వీడియోస్ అనేవి చూడండి. ఓకే, ఇప్పుడు నేనేంటి బయింగ్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు నాదేంటంటే ఆల్రెడీ సెటప్ అనేది అయిపోయింది. ఓకే, ఇప్పుడు నాకేంటంటే ఫస్ట్ ఇదిగోండి ఇది దాటిన తర్వాత బై చేసుకోవాలంటే డైరెక్ట్గా ఇది దాటంగానే బై చేయడం అంటే మీరు అనాలిసిస్ చేసేటప్పుడు ఇదిగోండి ఇది చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి 915 ఈఎంఐ పైన ఉందా కింద ఉందా చెక్ చేసుకున్నారు. ఫస్ట్ వచ్చేసరికి ఇది ఫస్ట్ కండిషన్ ఏంది 915 కన్నా పైనే ఉంది మనకి ఈ క్యాండిల్ అనేది. సో ఒకటి వచ్చేసరికి బయింగ్ పాయింట్ అనేది ఒకటి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్కి వచ్చేసరికి మనకి గ్రీన్ ఉందా రెడ్ ఉందా చెక్ చేసుకోండి. అంటే ఏంటంటే గ్రీన్ అంటే బయింగ్, రెడ్ అంటే సెల్లింగ్ ఇలా అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ గ్రీన్ కూడా మనకి ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, జస్ట్ ఇప్పుడే బయింగ్ వచ్చింది అంటూ ఉండకూడదు. ఓకే, మనకి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే గ్రీన్ అనేది ఇదిగోండి ఈ ప్లేస్లో నుంచి మనకి ఏంటంటే బయింగ్ అనేది స్టార్ట్ అయింది. సో నాకేంటంటే ఇదిగోండి ఇక్కడ ఏంది కన్సిస్టెన్సీగా బయింగ్ అనేది చూపిస్తుంది నాకు. ఓకే, ఇది వచ్చేసరికి సూపర్ ట్రెండ్. ఒక్కసారి ఈఎంఐ అనేది మీకు ఏంటంటే క్లోజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ వచ్చేసరికి మనకేంది పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, సూపర్ ట్రెండ్ అనేది. సో దీన్ని బట్టి నాకేంది నెక్స్ట్ ఇంకోసారి నాకేంటంటే బయింగ్ అనేది చూపించింది. ఓకే, సెకండ్ ఇండికేటర్ అనుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చూసుకున్నాం. నాకేంది రెసిస్టెంట్ అనేది దాటింది. ఓకే, నాకేంటంటే ఫోర్త్ ఇండికేటర్ అనేది వచ్చింది. అంటే ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని నాకేంది బయింగ్ అనేది చూపించింది. నెక్స్ట్ వచ్చేసరికి 5th వాల్యూమ్స్. ఆల్రెడీ మీకు ఏంది వాల్యూమ్స్ గురించి చెప్పాను. వాల్యూమ్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంది. ఓకే, మనకేంటంటే ఈ 5 క్యాండిల్స్ 1
2 3 4 5 ఈ 5 క్యాండిల్స్తో పోల్చుకుంటే ఇక్కడ వాల్యూమ్ అనేది ఎక్కువ వచ్చింది. ఓకే, అంటే మండే 28th ఏప్రిల్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అంటే ఏంటంటే ఇక్కడ ఏంది బయ్యర్స్ అనే వాళ్ళు పెరుగుతున్నారని అర్థం. ఓకే, మీకు ఏంది ఈ వాల్యూమ్ సెల్లింగ్ అవ్వచ్చు, లేకపోతే ఏంది బయింగ్ అవ్వచ్చు, మనకి ఎలా తెలిసింది ఏంది అంటే అది ఏంటంటే చాలా పెద్ద ప్రాసెస్. మీకు ఏంటంటే ఇది ఓవరాల్గా మీకు ఏంటంటే బయింగ్ జరుగుతుందా లేకపోతే సెల్లింగ్ జరుగుతుందా అనేది చూపించింది. ఓకే, మీకు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకున్నా మీకు ఏంటంటే అర్థమైపోయింది ఇక్కడ ఏంది బయింగ్ ఉందా లేకపోతే సెల్లింగ్ ఉందా అని. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ ఈ వాల్యూమ్ చెక్ చేసుకుంటే ఇది 25th ఏప్రిల్ చూసుకుంటే మీకు ఏంది ఇక్కడ సెల్లింగ్ వాల్యూమ్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి యాజ్ కంపేర్ టు ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ జరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంది. కానీ ఏంటంటే అది 28th ఏప్రిల్కి వచ్చేసరికి ఈ సెల్లర్స్ కన్నా బయర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఎక్కువ అయిపోయారు ఈ వాల్యూమ్ని బేస్ చేసుకుంటే. ఓకే, సో అక్కడి నుంచి మనకి ఏంటంటే బయింగ్ అనేది వెళ్తానే ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు ఏంటంటే వాల్యూమ్స్. ఓకే, మనకి ఏంటంటే ఇది వచ్చేసరికి 5th ఇండికేటర్, మనకి ఏంటంటే 5 ఇండికేటర్స్ వచ్చింది. ఇప్పుడు ఇది బ్రేక్ అయితే నాకు ఎంతవరకు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటే నేను ఇది బ్రేక్ అయిన తర్వాత తీసుకుంటాను, రీసెంట్ లో ఎక్కడ ఉందో దాని దగ్గర పెట్టుకుంటాను. అంటే ఏంటంటే నా స్టాప్ లాస్ వచ్చేసరికి ఇదిగోండి ఈ ప్లేస్లో ఉండిద్ది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఫామ్ చేసుకుంది. ఓకే, ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఈ హై బ్రేక్ అవ్వగానే నేను ఏంటంటే ఈ 2% అనేది రిస్క్ తీసుకుంటాను. నాకు టార్గెట్ అనేది ఎక్కడ వరకు ఉంది, ఇదిగోండి నాకు 15% అనేది టార్గెట్ ఉంది. సో ఈ 15% వరకు నేను వెయిట్ చేస్తానంటే నేను ఇది వెయిట్ చేయవచ్చు చేయకపోవచ్చు. నాకు టార్గెట్ అంతా 5%, 2:1:2 అనేది నా రేషియో. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు సపోజ్ ఏంది 1 డేలోనే 5% వచ్చింది అనుకోండి. ఓకే, 1 డేలోనే 5% వచ్చినా నేను ఏంటంటే వెయిట్ చేస్తాను. లేకపోతే ఏంటంటే ఒక 80% బుక్ చేసుకొని 20% రన్నింగ్లో వదిలేస్తాను. ఓకే, అక్కడి నుంచి మిగతా ఇది ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు. ఓకే, అలా మనం ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. మ్యాక్సిమం నేను ఏంటంటే 1 month వరకు ఇది వెయిట్ చేయగలను. ఎందుకంటే స్వింగ్ ట్రేడ్ అనేది నాకు 1 monthలో 10% to 15% వస్తే చాలు. ఓకే, ఏది మన రూల్స్ ప్రకారం 10 to 15% వస్తే చాలు. అది ఒక స్టాక్లో కావచ్చు, 100 స్టాక్లో కావచ్చు. ఓకే, నాకు 15% వచ్చింది అనుకోండి. ఇప్పుడు 1 monthలో నాకు ఈ 15% వచ్చింది అనుకోండి. నా మంత్లీ టార్గెట్ అనేది అయిపోయింది. 10 to 15% మధ్యలో నాకు దీనిలోనే వస్తే నేను దీనిలోనే వెయిట్ చేస్తాను 1 month. ఓకే, ఒక 1 week వెయిట్ చేశాను, 6 to 7% దగ్గరే ఉంది, ఇంక పెరగలేదు. సో నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, నెక్స్ట్ వేరే స్టాక్లో నేను ఏంటంటే చూసుకుంటాను. వేరే స్టాక్లో ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉంటే దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తాను ఇది తీసేసి. ఓకే, అలాగే మీకు ఏంటంటే ఈ స్వింగ్ రేట్స్ అనేవి మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది రిలయన్స్. ఇప్పుడు ర్యాండమ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నాకేంటంటే ఇదిగోండి స్వింగ్ part 1 part 2 అనేది ఉంది. అంటే ఏంటంటే నేను అనాలిసిస్ చేసే స్టాక్స్. ఓకే, నేను ఏంటంటే ప్రతి స్టాక్ అనేది అనాలిసిస్ చేసి పెట్టుకుంటాను. ఓకే, ఎక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది, ఎక్కడ సెల్లింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఇదిగోండి. అంటే ఏంటంటే నేనేంటంటే ప్రతిసారి నేను ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అంటే ఏంటంటే ఎక్కడ బయింగ్ వచ్చింది లేకపోతే ఎక్కడ సెల్లింగ్ వచ్చింది నాకేంటంటే ఒక ఐడియా అనేది ఉంటుంది. సో దీన్ని బట్టి నేను ఎప్పుడు ఇది బై చేసుకోవాలి లేకపోతే ఎప్పుడు సెల్ చేసుకోవాలి అనేది నాకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకే, సో ఇలా నేను ప్రతి స్టాక్ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఎస్బీఐ కార్డ్స్లో బై చేయాలనుకోండి. ఇప్పుడు నేను ఎక్కడ బై చేయాలి లేకపోతే ఎక్కడ సెల్ చేసుకోవాలి లేకపోతే నాకేంటంటే ప్రతి ఒక్క స్టాక్ మీద నాకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను అలర్ట్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు అలర్ట్స్ కూడా నేను ప్రతి స్టాక్స్కి పెట్టను. ఓకే, నేను ఈ వీక్ చూసుకుంటాను. ఇప్పుడు సపోజ్ ఈ రోజు సాటర్డే కావచ్చు లేకపోతే సండే అనుకోండి. నేనేంటంటే ప్రతి ఒక్క స్టాక్ ఇప్పుడు నాకు వచ్చేసరికి 100 స్టాక్స్ వరకు ఉన్నాయి. ఓకే, ఈ 100 స్టాక్స్ నేనేంటంటే 100 స్టాక్స్లో నాకు ఏది బెటర్గా కనిపించింది, ఈ వీక్లో బెటర్గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుందో నేను చెక్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఏదో ఒక స్టాక్ అనేది నాకు బెటర్గా అనిపించింది అనుకోండి. నేను అక్కడ అలర్ట్ అనేది పెట్టుకుంటాను. అక్కడ అలర్ట్ పెట్టుకొని నేను ఈ ప్లేస్లో అయితే నేను ఎంట్రీ అనేది తీసుకోవచ్చు, లేకపోతే ఈ ప్లేస్లో నేను ఎగ్జిట్ అవ్వచ్చు. ఇలా నేను ప్లాన్ చేసుకుంటాను. ఓకే, సపోజ్ సేమ్ అంతే. ఇప్పుడు నేను వచ్చేసరికి దీంట్లో అనేది ఇన్వెస్ట్ చేశాను ఆల్రెడీ. ఓకే, ఇది వచ్చేసరికి స్వింగ్ ట్రేడ్ కోసమే తీసుకుంది. ఇక్కడ కూడా నా టార్గెట్స్ అనేది చూసుకోండి. ఇది ఇప్పుడు నేను ఎందుకు తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను ఎంత క్వాంటిటీ యాడ్ చేశానో మీకు చెప్తాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మీకు వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళండి ఫస్ట్. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి మీకు ఇవన్నీ ఆపేయండి అలర్ట్స్. ఓకే, ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, ఎందుకు తీసుకున్నాను ఏంది. ఫస్ట్ ఇక్కడ చూసుకోండి,
వీక్లీ టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ చూసుకుంటే మనకేంటంటే ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మంచి బయింగ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఓకే, సో నేనేంటంటే ఈ ప్లేస్లో అంటే 140 దగ్గర నేనేంటంటే ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను మీకు డౌట్ రావచ్చు. ఓకే, 140 దగ్గర ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను అంటే ఇదిగోండి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే 100% ఇదిగోండి నెక్స్ట్ నా టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ వరకు ఉంది. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ చూసుకుంటే నాకేంది ఇక్కడ నుంచి ఓకే సపోజ్ ఇదే బ్రేక్ అయింది అనుకోండి, ఇది బ్రేక్ అయితే నాకేంటంటే 13% అనేది నాకు రిటర్న్ రావచ్చు. ఓకే, రావచ్చు రాకపోవచ్చు అది పక్కన పెట్టేయండి. ఓకే, అంటే ఏంటంటే ఇది బ్రేక్ అయితే నాకు 100% 13% అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది 1 monthలో అవ్వాలి. మీరు కావాలంటే ఇది అబ్జర్వ్ చేసుకోవచ్చు. వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం నాకేంటంటే ఇక్కడ మంచి బయింగ్ ఆపర్చునిటీ అంటే ఏంటంటే నాకు మెయిన్ రెసిస్టెంట్ అనేది ఎక్కడ కనిపించలేదు. ఓకే, ఇది ఒక చిన్న రెసిస్టెంట్ అనేది ఉంది. నాకు తెలిసి ఇది కూడా ఏంటంటే ఈ వీక్లో బ్రేక్ అయిపోవచ్చు. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ నా టార్గెట్ వచ్చేసరికి 160, 163 వరకు ఉండిద్ది. ఓకే, సో నాకేంటంటే ఈ 1 monthలో నాకేంటంటే 162, 163 వరకు ఈజీగా వెళ్ళిపోయింది. ఓకే, సో నేను దాని ప్రకారం ఇక్కడ నాకేంటంటే ఇక్కడ నాకు మంచి ప్యాటర్న్ అనేది కనిపించింది. ఓకే, ఇక్కడ ఏంటంటే బయింగ్ కొంచెం ఇదిగోండి ఇక్కడ బయింగ్ వచ్చింది, కొంచెం అది పుల్ బ్యాక్, మళ్ళీ బయింగ్, మళ్ళీ ఇక్కడ కొంచెం పుల్ బ్యాక్ రావచ్చు, మళ్ళీ బయింగ్కి వెళ్ళవచ్చు. ఓకే, లేకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ బ్రేక్ అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకుంటే నాకు నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెంట్ ఉంది. నేను ఇక్కడ ఈ క్యాండిల్స్ బేస్ చేసుకున్నాను. ఓకే, మీకు ఆల్రెడీ ప్రైస్ యాక్షన్ చెప్పాను. ఓకే, క్యాండిల్స్ కావచ్చు లేదా చాట్ ప్యాటర్న్స్ వీటన్నిటి గురించి. ఇక్కడ నాకు వచ్చేసరికి మంచి బయింగ్ క్యాండిల్ అనేది కనిపించింది. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం వెళ్ళండి. డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా మీకు ఏంటంటే ఇది ఒక మంచి ఇది సెల్లింగ్ జోన్. ఎందుకంటే దీనికన్నా పోల్చుకుంటే ఇది వచ్చేసరికి ఇది మంచి సెల్లింగ్ జోన్. ఓకే, ఇది బ్రేక్ అయిందని నేను ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకున్నాను. నాకు ఏంటంటే మినిమం ఇది నాకు అది కాక ఇక్కడ వచ్చేసరికి కొంచెం బఫరింగ్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, నేను ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ కూడా ఒక మంచి ప్యాటర్న్ ఇదిగోండి బయింగ్, కొంచెం పుల్ బ్యాక్, మంత్లీ బయింగ్. మీకు ఏంటంటే ఇక్కడ ఏంటి ట్రెండ్ లైన్స్ కావచ్చు లేకపోతే అలాంటివి వాడితే మీకు ఏంటంటే ఇక్కడ ఒక మంచి బయింగ్ క్యాండిల్ అనేది కనిపించింది. ఓకే, నాకేంటంటే ఇది బ్రేక్ అయితే నేను ఏంటంటే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. నాకు ఏంటంటే ఎలర్ట్ వచ్చి నేను బై చేసే లోపల 140 చేంజ్కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ నుంచి నాకేంటంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇదిగోండి 144 అంటే ఏంటంటే 3%, అరౌండ్ 3% అనేది నాకేంది టార్గెట్ అనేది కనిపించింది. సో ఇది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ నా టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ వరకు అంటే ఏంటంటే అక్కడ 13%, ఇక్కడ 16% అనేది వచ్చింది. ఒకవేళ పోతే ఏంటంటే నేను కొంచెం రిస్క్ అనేది తీసుకుంటాను కాబట్టి పోతే నాకు పెద్ద లాస్ అనేది రాదు. 1 or 2% అనేది లాస్ వచ్చింది, నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి అవర్లీ టైం ఫ్రేమ్ కూడా వెళ్ళండి. అవర్లీ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా మీకు ఏంటంటే ముందు రోజు చూసుకుంటే బాగా కన్సాలిడేషన్ అనేది అవుతుంది. ఓకే, కానీ బయింగ్కి వెళ్ళే ఉంటుంది. మీకు కింద నుంచి చూసుకుంటే ఒక మంచి ట్రెండ్ లైన్ అనేది వచ్చింది. ఇక్కడ చూసుకోండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఒక మంచి ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. పద్దాక ఇదిగోండి ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్ళింది, ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్, మళ్ళీ ట్రెండ్ లైన్, మళ్ళీ బయింగ్కి వెళ్తుంది. సో మీరు ఇప్పుడు ఇది రేపు మండే చూసుకున్నాం. ఒకవేళ కొంచెం మార్కెట్ కొంచెం అలా ఉన్నా ఇది సెల్లింగ్ రావాల్సిన అవసరం లేదు. మార్కెట్ అనేది కొంచెం స్టేబుల్గా ఉన్నా ఇది ఏంటంటే మంచి రిటర్న్ వచ్చింది. మీరు చూసుకోండి, కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. రేపు 143 ఈ మధ్యలో దాటింది అనుకోండి. ఓకే, మీరు డేట్ కూడా చూసుకోండి. ఈ రోజు వచ్చేసరికి 2nd May, మీకు వచ్చేసరికి ఇది ఈ రోజు వచ్చేసరికి 3rd May. ఓకే, మీకు ఏంటంటే 5th May అప్పుడు మీరు చూసుకోండి. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మీకు ఏంటంటే మంచి బయింగ్ అనేది కనిపించింది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏంటి బాగా కన్సాలిడేట్ అనేది అవుతుంది, ప్లస్ ఏంటంటే బయింగ్ అనేది ఉంది. ఓకే, ఈ మధ్యలో సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది బ్రేక్ అవ్వడం మనకి ఒక మంచి మళ్ళీ మూమెంట్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ 30 minutes టైం ఫ్రేమ్లోకి కూడా వెళ్ళండి. ఓకే, 30 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళినా మీకు ఇది సేమ్. ఓకే, ఇక్కడ బాగా సెల్లింగ్ అనేది జరిగింది, మళ్ళీ ఇదంతా రికవరీ అయిపోయింది. ఓకే, ఇక్కడ కూడా మీకు ఏంటి ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది చూసుకోండి. ఓకే, ఇక్కడ కూడా మీకు ఏంటంటే ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇదే ప్యాటర్న్ మీరు ఏంటంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ మనం ఈ ప్యాటర్న్ గురించి కూడా మనం డిస్కస్ అనేది చేసాం. ఓకే, ఈ ప్యాటర్న్ బేస్ చేసుకొని కూడా మీరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. యాజ్ కంపేర్ టు కరెక్ట్గా ఏంటంటే ఈ ప్యాటర్న్ ఎక్కడ ఎంట్రీ అంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో మీకు తెలియాలి. ఓకే, ఆల్రెడీ మీకు ఈ ప్యాటర్న్స్ అనేవి ఇది ప్రీవియస్ వీడియోస్లో మనం ఏంటంటే డిస్కస్ చేసాం. ఓకే, సో ఇలాగ మీరు ఏంటంటే ఈ అలర్ట్స్ అనేవి పెట్టుకోండి. అలర్ట్స్ పెట్టుకొని మీరు ఏంటంటే ఈ స్వింగ్ ట్రేడ్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.